అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 158. హితేష్ తనని అందరూ స్వీటీ అని పిలుస్తారు బేబీ. తనని నేను ఇష్టపడటం ఏంటి, తను జస్ట్ ఫ్రెండ్ అంతే. ఇంకా కజిన్ కాబట్టి ఫ్యామిలీతో ఇంటికి వస్తూ ఉంటుంది, అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మని అడుగు కావాలంటే అంటాడు. ఇందాక ఆంటీకి కాల్ చేశాను అంటుంది చిత్ర తలదించుకుని. హితేష్ ఏమంది అమ్మ, నేను పెళ్లి చేసుకుంటాను అన్నదా అంటే నేను అది అడగలేదు, స్వీటీ తెలుసా అని మాత్రమే అడిగాను అంటుంది చిత్ర భయంగా. హితేష్ చిరుకోపంగా అమ్మ తెలుసు అనగానే ఆ తింగర్ది చెప్పింది నిజమే అనుకుని ఏడుస్తున్నావు అంతేనా అంటాడు. చిత్ర వెనక తిరిగి హితేష్ని గట్టిగా హక్ చేసుకుంటూ నాకు భయంగా ఉంది సార్, ఇలా చేశాను అని మీరు నా మీద కోపం తెచ్చుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోతారని అంటూ గుక్క పెట్టి ఏడుస్తుంది చిన్నపిల్లల. హితేషు తన వీపు నిమురుతూ అలా ఎప్పటికీ జరగదు క్రయింగ్ బేబీ, నువ్వే నా ప్రాణం, నా లైఫ్. నిన్ను దూరం చేసుకుంటే నాకు లైఫ్ ఉండదురా. ఎవరు ఎన్ని చెప్పినా అస్సలు నమ్మకు, భయపడకు. తను నన్ను ఏడిపించాలని అలా అబద్ధం చెప్పింది అంతేరా. కావాలంటే తనతోనే చెప్పిస్తాను ఏది నిజమో ఏది అబద్ధమో అంటూ మొహాన్ని చేతిలో తీసుకుని కళ్ళ మీద తన పెదవులతో తుడిచి కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటాడు. నిజంగానా, నన్ను ఎప్పటికీ వదిలేరు కదా అంటుంది చిత్ర. అస్సలు నువ్వే నన్ను వదిలేయమని అడిగినా వదలను. అంతేకాదు, నాకు చెప్పకుండా నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాను అంటాడు హితేషు. ఆ మాటకి చిత్రమోహన్లో చిన్న స్మైల్ వస్తే హితేషు హ్యాపీగా ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి నా క్రయింగ్ బేబీ అంటూ మొహమంతా ముద్దులు పెడుతూ చివరికి తన పెదవులు అందుకుంటాడు. శివాంశు పైకి వెళ్ళిన తర్వాత కిచెన్ బయటకు వెళ్తున్న శివాంశు వైపు చూసి బయటకు వెళ్తున్న శివాంశు వైపు నవ్వుతూ చూస్తున్న అన్విక దగ్గరకు వెళ్ళి తనని 2 చేతుల్లో తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్తాడు ఆద్విక్. అన్విక కంగారుగా, అది ఏం చేస్తున్నావు, అందరూ ఇక్కడే ఉన్నారు, కిందకు దించు అంటుంది. ఆద్విక్ అన్వికని బెడ్ మీద దించి తన ఒళ్ళో తలపెట్టుకుని, ఏం చెప్పావే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ ఇద్దరూ నీ దెబ్బకు భయపడి పరుగుని వెళ్ళిపోయారు అంటాడు. అన్విక గట్టిగా నవ్వేస్తూ, చిత్ర చాలా మంచి అమ్మాయి, అమాయకురాలని చూస్తేనే అర్థమవుతుంది. అందుకే ఆ హితేష్ గాడికి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, కావాలంటే వాడి ఫోన్ చెక్ చేయమని ఆంటీతో మాట్లాడమని చెప్పాను. వాడు నీకు అస్సలు సెట్ కాడు, ఆలోచించుకో అని చెప్పాను. ఇంకా శివాంశ్ విషయంలో అయితే జస్ట్ ఒక రాయి వేశాను, అది తగిలింది, అది అడ్డం పెట్టుకుని ఫిట్టింగ్ పెట్టేశా అంటుంది నవ్వుతూ. ఇలా తయారయ్యావేంటే నువ్వు, పాపం ఇద్దరు అంటాడా ఆద్విక్. అన్విక నవ్వుతూ, అబ్బో ఏంటి జాలే, ఈ పగ ఇప్పటిది కాదులే, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి నన్ను ఎంత ఏడిపించారు అనుకున్నావు. శివన్న కొంచెం మేలు, ఆ హితుగాడైతే ఎప్పుడూ గొడవే నాతో, అందుకే వాడికి ఎక్కువ ఫిట్టింగ్ పెట్టా. ఇటు మీ చెల్లి గురించి ఆలోచించి శివ్కి ఎక్కువ ఫిట్టింగ్ పెట్టలేదు, లేదంటే వాడికి కూడా మూడుండేది అంటుంది. ఆద్విక్ నవ్వుతూ, మరి నాకేం స్పాట్ పెట్టావు అంటాడు. నీకెందుకు పెడతాను, అది ఏదో చాలా రోజుల తర్వాత కలిసావని తమాషాకి చేశాను అంతే, నీ విషయంలో నేను ఎలా ఉంటానో నీకు తెలీదా అంటుంది ఆద్విక్ ముక్కులాగుతూ. ఆద్విక్ నవ్వి సైడ్కి తిరిగి అన్విక కడుపు మీద ఉన్న చీరను పక్కా తీసి ముద్దు పెట్టుకుంటూ, చూడరా బంగారం, మీ అమ్మ ఎంత అల్లరో, మీరు మాత్రం నాలాగా చాలా గుడ్ బైలో ఉండాలి అంటాడు. నేను అల్లరి మాత్రమే, కానీ మీ నాన్న బుద్ధు అసలు ఏమీ తెలియదు కన్నా, అందుకే అమ్మలా షార్ప్లా ఉండాలి అంటుంది అన్విక ఆద్విక్ జుట్టు పట్టుకుని లాగుతూ.
ఇలా పెద్దవాళ్ళు వాళ్ళ మాటల్లో ఉంటే జంటలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇక రమ నిరుపమ కలిసి వీళ్ళ మాటలు ఇప్పట్లో అవ్వని అర్థమయ్యి వీళ్ళు మాట్లాడుకుంటూ అందరికీ వంట చేసేస్తారు. అలా వంట పూర్తి చేసి అందరినీ భోజనానికి పిలవడానికి వస్తారు. మీరందరూ ఇలా మాటలతోనే కడుపు నింపుకుంటారా, లేక భోజనం చేసేది ఏమైనా ఉందా అని నిరుపమ అనగానే కళ్యాణి గారు, అయ్యో మాటల్లో పడి వంట సంగతే మర్చిపోయాను, అరగంటలో చేసేస్తాను అని లేస్తుంటే, రమ వంట అయిపోయిందండి, నేను నిరుపమ అక్క కలిసి చేసేసాం, మీరు వస్తే అందరూ కలిసి తినేయొచ్చు అని అంటుంది. కళ్యాణి గారు, మీ ఇద్దరే కలిసి వంట అంతా చేశారా అని ఆశ్చర్యపోతుంటే మయూరి గారు, మా రమ చాలా బాగా వంట చేస్తుంది కళ్యాణి, మా కోసం కంటే అక్క కోసం అయితే ఇంకా శ్రద్ధగా చేస్తుంది అంటారు. రమ, అమ్మా ఇప్పుడెందుకు అవన్నీ మధ్యలో అక్కని తెస్తావు, మీరు వెళ్ళి కూర్చోండి, నేను వెళ్ళి మిగతా వాళ్ళని పిలుచుకొస్తా అని చెప్పి ఫస్ట్ అన్విక దగ్గరికి వెళ్తుంది. నిరుపమ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంటే అందరూ తనకి హెల్ప్ చేస్తారు. రమ వెళ్ళి, అక్క డిన్నర్ టైం అయ్యింది, వచ్చి భోజనం చెయ్యి, ట్యాబ్లెట్ వేసుకోవాలి అంటుంది బయట నుండి. అన్విక వస్తున్నారమ్మా అని అన్వికతో కలిసి బయటకు వస్తుంది. ఆది, నువ్వు వెళ్ళి శ్రీనికని శివుని పిలుచుకు, నేను వెళ్ళి హితేష్ని పిలుచుకుని వస్తా అని వెళ్తుంది అన్విక. ఆదికి వెళ్ళి, బావా డిన్నర్ రెడీ రండి అని పిలవగానే శివాంశు వస్తున్నాం బావా అని అనగానే శ్రీనిక చీర కట్టుకుంటూ, నీ మాయ మాటలు అస్సలు వినకూడదు శివు, ఏదో ఒకటి మాయ చేసి నీ పని చేసేస్తావు అంటుంది. శివాంశు బెడ్ మీద నుండి పైకి లేచి శ్రీనికని వెనక నుండి హగ్ చేసుకుని ఏడుమొహం చేసుకుని వీపు మీద పెదవులతో రాస్తూ అలా చెప్తుంటే, మీరు మీ ప్రేమని మా మీద చూపిస్తూ మా సహకరిస్తూ ఉంటారు జాను, అప్పుడే కలయిక ఇద్దరికీ నచ్చే విధంగా ఉంటుంది అంటాడు. ఇక చాలు వదిలేసు, మళ్ళీ ఎవరన్నా వచ్చే వరకు పిలిచే వరకు ఉంటే బాగుండదు, మనం వెళ్తేనే బాగుంటుంది అంటుంది శ్రీనిక బయట వేసుకుంటూ. శివాంశు నవ్వుతూ, ఇప్పుడైతే వద్దులే, కాస్త గ్యాప్ తీసుకుని నైట్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ అంటూ బొగ్గ మీద ముద్దు పెడుతుంటే శ్రీనిక శివాంశుని వెనక్కు తోసి, ఇంకేం పని లేదని అంటుంది. మనకు పాపో బాబో పుట్టే వరకు ఇంతే జాను అంటాడు శివాంశు కన్ను కొడుతూ. శ్రీనికకి ఆ మాటకి సిగ్గుగా అనిపిస్తుంటే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, కిందకు వెళ్ళు అంటుంది. నేను కూడా ఫ్రెష్ అవ్వాలి జాను, అందుకే ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం రా అని తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తనని తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోతాడు శివాంశు. అన్విక వెళ్ళేసరికి లాన్లో బెంచ్ మీద హితేష్ కూర్చుని తన ఒళ్ళో చిత్రను కూర్చోబెట్టుకుని, మనం ఇండియా వెళ్ళగానే 1 వీక్లో పెళ్లి చేసేసుకుందాం క్రయింగ్ బేబీ, నువ్వు ఇలా చిన్నదానికి కూడా పెళ్లి క్యాన్సిల్ అంటూ నా కొంప ముంచకుండా ఉండాలి అంటే తప్పదు అంటాడు. చిత్ర, అయ్యో కష్టం సార్, నాన్నకి హాస్పిటల్లో చూపించాలి, షాపింగ్ చేయాలి, చాలా పనులు ఉంటాయి, కుదరదు అంటుంది చిత్ర. అంకుల్ విషయం నేను చూసుకుంటాను అని చెప్పాను కదా, పెళ్ళి చేసుకుంటావా లేదా అది మాత్రమే చెప్పు, కుదరదు అంటే చెప్పు, నేను వెళ్ళి ఆ స్వీటీనే పెళ్లి చేసుకుంటా అంటాడు సీరియస్గా. చిత్ర కంగారుగా, అయ్యో అలా వద్దు సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అంటుంది. అన్విక క్లాప్స్ కొడుతూ, ఏం కంట్రోల్లో పెట్టావురా తన్ని, పాపం చిన్నపిల్ల, నీ చేతుల్లో బలి అంటుంది. సారు నన్నేమీ కంట్రోల్లో పెట్టలేదండి, నేనే ఆయన ఎలా చెప్తే అలా వినాలని డిసైడ్ అయ్యాను అంటుంది చిత్ర చిన్నగా. అన్విక చిత్ర దగ్గరికి వెళ్ళి తన్ని హగ్ చేసుకుని, వాడు చాలా మంచోడు చిత్ర, నీలాంటి మంచి అమ్మాయి వాడికి వస్తుందా అంటే వాడు అదృష్టం, అలానే వాడు నీకు దొరకటం అంటే నక్కతోక తొక్కినట్లే, అమ్మ నాన్న ఫ్రెండు లవరు హస్బెండ్ అన్నీ వాడే చూసుకుంటాడు నిన్ను, కాబట్టి నువ్వేం భయపడకు, వాడేమన్నా తేడా చేస్తే మధుర ఆంటీ చెప్పేసి, లేదంటే నా దగ్గరకు వచ్చేయి, వాడిని ఎలా సెట్ చేయాలో నాకు బాగా తెలుసు అంటుంది. చిత్ర అంటుంది.
హితేష్ అన్విక తల మీద మొట్టి, పెట్టాల్సిన ఫిట్టింగ్ అంతా పెట్టి ఇప్పుడేంటే కొత్తగా అంటాడు. అన్విక, లేకపోతే ఎన్నిసార్లు నన్ను తిట్టో కొట్టేవరా గాడిద, ఆ రివెంజ్ అంతా తీర్చుకోవద్దా అంటుంది కన్ను కొడుతూ. సరే, మంచు ఎక్కువ పడుతుంది, లోపలికి వెళ్దాం పదండి అంటాడు హితేష్. అన్విక లోపలికి వెళ్తూ, ఇంతసేపు ప్రియురాల కౌగుల్లో తెలియని మంచు ఇప్పుడు తెలుస్తుందా అంటూ హితేష్ వీపు మీద ఒకటేసి తనకి దొరకకుండా పరిగెడుతుంది. హితేష్ నవ్వుతూ చిత్రాన్ని తన నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కుని లోపలికి నడుస్తూ, ఇప్పటికైనా నమ్ముతావా నేను మంచోడినని అంటాడు. నమ్మకం లేక కాదు, ఏదో భయం అంతే అంటుంది చిత్ర చిన్నగా. హితేష్ నవ్వుతూ, ఈ మాటలు బాగానే చెప్తావు, బాగానే నేర్చావు ఈ మధ్య అంటాడు. హితేష్ మాటకి చిత్ర తన నుండి దూరం జరిగి పరుగున లోపలికి వెళ్ళిపోతుంది. అలా అందరూ వచ్చి కూర్చుని భోజనం చేస్తూ ఇండియా వెళ్ళాలి అనుకున్న విషయం చెప్పి అందరినీ రేపటికి రెడీ అయ్యి అవ్వమంటారు. అందరూ తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు చూపిస్తే అందరూ నిద్రకు ఉపక్రమిస్తారు. హితేష్ని కూడా వాళ్ళ నాన్నతో వాళ్ళతో రమ్మని బలవంతం చేయడంతో ఇంటికి కాల్ చేసి విషయం చెప్పి వాళ్ళని అటు నుండి అటు రమ్మని చెప్పి వీళ్ళు ఇటు స్టార్ట్ అవుతారు. కళ్యాణి గారు, ప్రసాద్ గారు, నిరుపమ, ఆద్వికు, అన్విక అందరూ కలిసి భాస్కర్ గారి ఇంటికి వెళ్తే రవీంద్ర గారు, అమృత గారు వాళ్ళ ఇంటికి వెళ్తామంటే భాస్కర్ గారు వినకుండా వాళ్ళను కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. శ్రీనిక, శివాంశ్ ఇంట్లో అందరికీ విషయం చెప్పి కాసేపు మాట్లాడి వాళ్ళను కూడా తీసుకువస్తామని చెప్పి వాళ్ళు బయటికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. హితేష్, చిత్ర, మధుర గారు మహేంద్ర గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రాగానే హితేష్, క్రైంగ్ బేబీ, ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం, ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మావయ్య దగ్గరికి వెళ్దాం అంటాడు. ఓహో, నేను నాన్నని చూడాలి సార్, ప్లీజ్ నన్ను మా ఇంట్లో డ్రాప్ చేయగలరా అంటుంది హితేష్ ఏమంటాడు అనే భయంతో. తనని డ్రాప్ చేసి నేను వస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి డ్రైవర్ దగ్గర కార్ కీస్ తీసుకుని చిత్రం తీసుకుని వెళ్ళిపోతాడు హితేష్. మీకు నా మీద చాలా కోపంగా ఉంది కదా అంటుంది చిత్ర. హితేష్ నవ్వి, ఎందుకు క్రయింగ్ బేబీ, మీ నాన్నను నువ్వు చాలా మిస్ అవుతున్నావు అని నాకు తెలుసు కదా, అలానే నువ్వు వెళ్ళిన గంటలో మీ ఇంటికి వచ్చేస్తాను నేను కూడా అంటాడు. చిత్ర, మీరు త్వరగా రండి సార్, నాన్నకి మిమ్మల్ని చూపించాలి అంటుంది. హితేష్ నవ్వి సరే అని తనని డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఆది, నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది రూమ్లోకి వెళ్ళగానే అన్విక. ఆదికు చెప్పుకు బంగారం అంటాడు తన పక్కనే కూర్చుంటూ. రిత్విక్ చాలా మారిపోయాడు, అందుకని రమ్మనొప్పించి వాళ్ళిద్దరే పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటుంది అన్విక. అన్విక కోసం జ్యూస్ తీసుకుని వచ్చిన రమ ఆ మాట విని, అక్క జ్యూస్ తాగు అని తనకిచ్చి నాకు ఇప్పుడే పెళ్ళి వద్దక్క అంటుంది. నువ్వేమీ చిన్నపిల్లవు కాదు కదరమ్మా, నువ్వు కూడా తను ఇష్టపడ్డావు, అలానే రిత్విక్ కూడా నిన్ను ఇష్టపడ్డాడు, తను ఏం చేసినా నీకోసమే చేశాడు, తన వల్ల జరిగినవన్నీ మర్చిపోయి నేను ఒప్పుకుంటున్నా, మధ్యలో నీకేంటే అంటుంది అన్విక సీరియస్గా. ఆద్విక్ వెంటనే, అన్వి ప్లీజ్ రమన్ ఫోర్స్ చేయకు, తనకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అంటాడు. అన్విక సీరియస్గా, ఆది నీ తెలుసు కదా, తను కూడా రిత్విక్ని ఇష్టపడే మన ఇంటి వరకు తీసుకొచ్చింది, ఏదో తప్పు చేశాడని తన మీద ఉన్న ప్రేమను చెరిపేస్తే పోతుందా అంటుంది. ఆద్విక్, కాదు అననన్వి, కానీ తనకి నచ్చాలి కదా, వాడి మీద నమ్మకం కుదరాలి కదా, నువ్వో నేనో చెప్తే విని వచ్చేది నమ్మకం అవ్వదు కదా అంటాడు. నా వల్ల మీ ఇద్దరు గొడవ పడకండి బావా, నిజంగా రిత్విక్ మారాడు అని మీరు నమ్మితే నేను కూడా నమ్ముతాను, అలానే తనకి కూడా ఇష్టమైతే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అంటుంది రమ. మా కోసం నువ్వు ఒప్పుకోవడం కాదు రమ, నాకు కావాల్సింది నీ బాధ్యత నాది అని మీ అక్కకి ఎప్పుడో మాటిచ్చాను, అందుకే చెప్తున్నా, నీకు ఇష్టం లేకుండా నేను ఏది చేయను అంటాడు. లేదు బావా, నేను కూడా ఇష్టంతోనే చెప్తున్నా, మీరు లేనప్పుడు రిత్విక్ అంకుల్కి చాలా హెల్ప్ చేశాడు, కాకపోతే తన వల్లే మీరు అక్క దూరంగా వెళ్ళారనే కోపం ఉంది, కానీ దానివల్లే మీ కుటుంబం అంతా కలిసిందని తనని నేను క్షమిస్తున్నాను అంటుంది రమ. అన్విక సీరియస్గా, మీ కుటుంబం అంటే మన కుటుంబం అనకుండా
ఈ మధ్య నా చేతుల్లో దెబ్బలు పడక బాగా పొగరెక్కింది నీకు అంటుంది. సారీ అక్క, ఇంకోసారి అలా అన్న అంటుంది రమ. ఆదిక్ నవ్వి, మీ అక్క అంటే భయం చాలా ఉంది రమ నీకు అంటాడు. అది భయం కాదు బావా, అక్క మీద ప్రేమ, గౌరవం, నమ్మకం అనేసి బయటకు వెళ్ళిపోతుంది. సాయంత్రం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేసి వద్దాం, అది నెలల నిండా పెళ్ళంటే కష్టం, అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి పెట్టేసుకుని చేసేద్దాం అంటుంది అన్విక. ఆదిక్ అన్విక నుదుటి మీద ముద్దు పెట్టి, అలాగే బంగారం, కాసేపు పడుకో, తర్వాత ఫ్రెష్ అవ్వచ్చా అంటాడు. అన్విక అని పడుకుంటుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.